ఇక ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ 20వ వార్డ్ జలగం నగర్లోని ఓ పోలింగ్ బూత్ దగ్గర కాంగ్రెస్ నేతల ఆగడాలను బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలపై ఖాకీలు జులూం చేశారు. లాఠీలతో గులాబీ నాయకులపైకి దూసుకెళ్లారు. అంతటితో ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేశారు. ఇరు వర్గాలను సంధాయించాల్సిన పోలీసులే ఇంకా సమయం కోల్పోయి బెదిరింపులకు దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హస్తం నాయకులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని గులాబీ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నా ఖాకీలు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబా ఖమ్మం నుంచి మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి. ఇక ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? నిఖత్ ఓడిపోతాం అనేటువంటి ఎక్కడైతే అనుమానం వచ్చిందో అక్కడ అధికార పార్టీ ప్రలోభాలతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా ముందుగా పోలీసులను ప్రయోగిస్తున్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ముఖ్యంగా ఏదులాపురం మున్సిపాలిటీలో కావచ్చు, వైరా మున్సిపాలిటీలో కావచ్చు అదే పరిస్థితులు నెలకొన్నాయి. వైరా మున్సిపాలిటీ 3వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని పోలింగ్ బూత్లోనే పోలీసులు అడ్డుకోవడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తూ అతన్ని వీడియో తీస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకు మీడియాకు వచ్చినటువంటి పరిస్థితి. అక్కడ లోపలికి వెళ్తున్నటువంటి అభ్యర్థిని ఆపి ఎందుకు వెళ్తున్నావు పదే పదే అని చెప్పి నిరోధించేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటే అక్కడ అదే సందర్భంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు యథేచ్ఛగా ప్రచారం చేసుకుంటున్నారు. లోపలికి వచ్చేటువంటి అభ్యర్థులను లోపలికి వచ్చినటువంటి అభ్యర్థులు అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం, ఓట్లు అడిగేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అడ్డుకోలేదంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దాంతోపాటే 14వ డివిజన్ దగ్గర 14వ వార్డు దగ్గర కూడా క్యూ లైన్లలో వేచి ఉన్నటువంటి ఓటర్ల దగ్గరికి నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు, కార్యకర్తలు వెళ్తున్నారని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. 100 మీటర్ల నిబంధనను పాటించకుండా లోపలికి వస్తున్నప్పటికీ కాంగ్రెస్ ఏజెంట్లను, అభ్యర్థులను, నాయకులను ఏమంటాం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు 100 మీటర్ల దూరం దాటి ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి దూరంగా పంపించి వేస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 14వ వార్డులో కూడా పదే పదే రావటం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులను చెదరగొట్టడం, దూరంగా వెళ్లిపోవాలని చెప్పడం, భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు వీడియోలు తీసి భయపెడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. కేసులు పెడతాం, ఈ వీడియోలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వాగ్వాదానికి దిగుతున్నారో వారందరి మీద ఎన్నికల కేసులు పెడతాం, ఎన్నికల కేసులు చాలా తీవ్రంతో కూడుకున్నటువంటి కేసులు కాబట్టి ఇక్కడ ఎవరు గుమికూడవద్దు, వెళ్లిపోవాలంటూ చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ కూడా ఒకటి ప్రశ్నిస్తుంది, ఎన్నికల నియమావళి అందరికీ ఒకే విధంగా ఉంటుంది, ఒక పార్టీకి మాత్రమే అనుకూలంగా ఎట్లా వ్యవహరిస్తున్నారంటే పోలీసుల తీరు పట్ల వైరాలో పెద్ద నిరసన వ్యక్తం అవుతుంది. అటు ఏదులాపురంలో కూడా 26వ వార్డులో ఉన్నటువంటి జలగం నగర్ పోలింగ్ బూత్ దగ్గర పదే పదే గొడవ చేస్తున్నారు, పదే పదే వివాదం చేస్తున్నారు. ఖమ్మం సంబంధించినటువంటి పోలీసు పరిస్థితి కనిపించింది. అక్కడ ఉండటంతో పాటు అక్కడ ఉన్నటువంటి కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను, అభ్యర్థులను, నాయకులను మాత్రమే బయటకు పంపించి వేస్తున్నారు. యథేచ్ఛగా కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి పోలింగ్ బూతుల్లో ప్రచారం చేసుకుంటున్నారు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఉదయం ఒకసారి కంప్లైంట్ చేశారు. అప్పుడు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థి భర్తను, ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి భర్తను కూడా అక్కడ నుంచి పంపించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించి ప్రతిఘటించారు. దాంతో పాటు మళ్ళీ ఇప్పుడు కూడా కొద్దిసేపటి క్రితం గొడవ స్టార్ట్ అయింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు రావడం, పోలింగ్ బూత్లోకి పోవటం, అక్కడ ఉన్నటువంటి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడాన్ని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు, ఇతర ముఖ్య నేతలందరూ కూడా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కాస్త అగ్రెసివ్గా వ్యవహరించడం, లాఠీలు తీసుకురండి అంటూ హుకుం జారీ చేయడం, వచ్చినటువంటి నాయకులను అక్కడి నుంచి బెదిరించి పంపించి వేయడం లాంటి సంఘటన జరిగింది. దీంతో ప్రతిఘటించారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు. ఇదేం పద్ధతి అంటూ పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. దీంతో వీడియోలు తీయడంతో పాటు కేసులు పెడతాం, ఇక్కడ ఎందుకు గుమ్మిగూడారంటూ ప్రశ్నించడం చేస్తున్నారు. ఇదే సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలపైన దాడులు చేసేటువంటి ప్రయత్నించారు. వీధి మీదికి దూసుకెళ్తూ అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిని అలవిరాని భాషలు, చెప్పడానికి వీలు కానటువంటి భాషలో ఆయన దూషిస్తూ గొడవ చేసేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు వారికి కొమ్ము కాస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారంటూ ఇటు బీఆర్ఎస్ ఆరోపించింది. రెండు వర్గాలు పదే పదే
వాదులాటలకు దిగడంతో పోలీసులు కేవలం బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను మాత్రమే అక్కడి నుంచి పంపించి వేయడం, దుర్భాషలాడటం, లాఠీలు తేండి అని చెప్పి బెదిరించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది. మొత్తంగా జలగం నగర్కి సంబంధించినటువంటి ఆ 26వ వార్డు ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనపడుతుంది. అక్కడ పదే పదే పోలీసులు రావటం చేయడం లాంటి కార్యక్రమాల వల్ల కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికీ కూడా అక్కడ ఆ టెన్స్ కొనసాగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలను నిలువరింపజేస్తూ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏజెంట్లను నిలువరింపజేస్తూ, రెండవ వైపు అదే పోలింగ్ కేంద్రానికి 2 దారులు ఉంటే ఒకవైపు దారిని ఫ్రీగా వదిలేసి అక్కడ నుంచి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏజెంట్లు, నాయకులు వచ్చి ప్రచారం చేసుకునేలాగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మొత్తంగా ఈ జలగం నగర్ డివిజన్ దగ్గర ఉన్నటువంటి ఒక పోలింగ్ బూత్లో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం ఉదయం కొనసాగింది, కొద్దిసేపటి క్రితం కూడా కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా ఆ జలగం నగర్ బూత్లో ఉన్నటువంటి టెన్షన్ వాతావరణం అట్లాగే కొనసాగుతుంది. పోలీసులు వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారంటూ అక్కడ ఖమ్మం రూరల్కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. మిగిలిన చోట్ల కొద్దిసేపటి క్రితమే కల్లూరులో సిపి సునీల్ దత్ కూడా కొన్ని వార్డులను పరిశీలించారు. పోలింగ్ సరళి ఎట్లా జరుగుతుంది, పోలీస్ బందోబస్తు ఎట్లా ఉంది, నాయకులు కార్యకర్తలు 100 మీటర్ల సూచనలు చేసి వెళ్ళినట్టుగా చెప్తా ఉన్నారు. సత్తుపల్లిలో కూడా హోరాహోరీ పోటీ నడుస్తూ ఉంది. అటుపక్క అశ్వరాపేట, ఇల్లందు, కొత్తగూడెం మున్సిపాలిటీలో కూడా చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. కొత్తగూడెంలో అయితే సిపిఐ పార్టీ తీవ్ర ప్రతిఘటన దిగింది. కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ఏజెంట్లకు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ అక్కడ సిపిఐ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సింగరేణి వాడలలో, ప్రధానమైనటువంటి సింగరేణి వాడల్లో సిపిఐ బలంగా ఉంటుంది, ఏఐటీసీ ఉంటుంది అక్కడ. సో అటువంటి చోట్ల కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకత్వానికి మేలు చేసేందుకు పోలీసులు వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారంటూ కూడా సిపిఐ ఆరోపణలు చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం సింగరేణి వాడలతో పాటు పలు డివిజన్లలో కూడా ఈ కార్పొరేషన్ నూతనంగా ఏర్పాటైంది. ఇక్కడ జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక. సో అన్ని పార్టీలు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు మధ్య వివాదం నడుస్తున్నట్టు సందర్భం ఉంది. కొన్ని చోట్ల కాంగ్రెస్కు, సిపిఐకి వివాదం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపించినాయి. కాబట్టి ఇటు కొత్తగూడెంలో, అటు పాల్వంచలో 2 చోట్ల కూడా ఇద్దరి మధ్య కొంత ఘర్షణపూరిత వాతావరణం కనిపిస్తుంది. సో పోలీసులు దాన్ని సద్దుమణిగేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నప్పటికీ కూడా వన్ సైడ్గా వ్యవహరిస్తున్నారు. విపక్షాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, సిపిఐ అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ ఏజెంట్లు కావచ్చు, వీరిని మాత్రమే పంపిస్తున్నారు. కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళను ఏమీ అనటం లేదు అనేటువంటి ఒక ఆరోపణ కూడా వస్తుంది. సో మొత్తంగా చూస్తే ఓవరాల్గా అటు అశ్వరాపేట కావచ్చు, ఇటు ఇల్లందు కావచ్చు, కొత్తగూడెంలో కావచ్చు, ఎక్కడ చూసినప్పటికీ కూడా ఇటు ఖమ్మం రూరల్ మండలం కావచ్చు, వైరా ఉన్నటువంటి హెడ్ క్వార్టర్లు ఎక్కడైనా సందర్భంలో సరే పోలీసులు వన్ సైడ్గా ఒక పక్షం వైపే తీసుకుంటున్నారు అనేటువంటిది ప్రధాన ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఆ చెదురుమదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా ఎన్నికల అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉన్నాయి, రూట్ పార్టీస్ ఉన్నాయి, అట్లాగే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని రూరల్ మండలంలో కొన్ని పోలింగ్ బూతుల్లో అయితే ఏకంగా ఆటోలను పెట్టి ఓటర్లను లోపలికి తీసుకొస్తున్నారు. ఆ ఆటోలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి హస్తం గుర్తు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయినప్పటికీ కూడా వాటిని పోలింగ్ బూతులకు రానివ్వకూడదు అనేటువంటి నిబంధనలు కూడా పాటించడం లేదు. సో నేరుగా అవి పోలింగ్ బూతులకు ఆటోలు రావడం, ఆ ఎన్నికల గుర్తుని వినియోగిస్తున్నటువంటి ఆటోలను తీసుకొచ్చి పోలింగ్ బూతుల్లో దిగబెట్టడం లాంటి కార్యక్రమాలను చేపట్టినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా రూరల్ మండలంలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనపడుతుంది. మొత్తగూడెంలో ఒక చోట, అట్లాగే గుర్రాలపాడులో ఒక చోట సిపిఐ, సిపిఎం కార్యకర్తల మధ్య కూడా వివాదం చెలరేగింది. ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు మధ్యనే పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సిపిఐ, సిపిఎం కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సిపిఎం నాయకుల మధ్య కూడా వివాదం చెలరేగి పరస్పర తోపులాట, వాదులాట దాకా వెళ్ళినట్టుగా రూరల్ మండలం గుర్రాలపాడులో అదే పరిస్థితి. అట్లాగే మొత్తగూడెంలో కూడా సిపిఐ వర్సెస్ సిపిఎం నడిచినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా చూస్తే ఓవరాల్గా చెదురుమదురు ఘటనలు కొనసాగుతున్నాయి. పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వస్తారో వారందరికీ ఓటు వేసేందుకు సమయం ఇస్తున్నట్టుగా అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం అయితే ప్రశాంతంగా మిగతా చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు దాదాపు 60 నుంచి 65% పైగా 2 జిల్లాల్లో, ఖమ్మం జిల్లాలో ఉంటుంటే 5 మున్సిపాలిటీలలో 60% పైగా పోలింగ్ నమోదైంది. అటు కొత్తగూడెంలో 59% 1 గంట వరకు నమోదైనట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు గంటన్నర పాటు గడిచింది. మరొక అర్ధ గంటలో 3 గంటలకు సంబంధించిన అప్డేట్ వస్తుంది. ఇక్కడ కూడా దాదాపు 62-63% పైగా పోలింగ్ దూసుకుపోయినట్టుగా చెప్తున్నారు. సాయంత్రం చివరి 2 గంటలు, 4 గంటల నుంచి 5:30 అంటే 5 గంటల వరకు ఎవరైతే పోలింగ్ బూత్లకు చేరుకుంటారో ఇది చాలా క్రూషియల్ పీరియడ్ కాబట్టి ఆయా వార్డుల్లో కావచ్చు, తమ డివిజన్లలో కావచ్చు ఉన్నటువంటి ఓటర్లను తీసుకొచ్చి ఆ పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు ఇప్పుడు ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఎవరైతే ఓట్లకు రాలేదో వాళ్ళ యొక్క జాబితాలు తీసుకొని, అట్లాగే కొన్ని చోట్ల ప్రలోభాలకు కూడా గురి చేస్తున్నారు. 10,000 రూపాయల దాకా ఓటుకు ఇస్తున్నారు అనేటువంటిది ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. చాలా మున్సిపాలిటీలలో, వార్డులలో ఎవరైతే అభ్యర్థులు ఇప్పటివరకు డబ్బులు పంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఓట్లు ఎవరైతే వేయలేదో వాళ్ళ యొక్క లిస్ట్ అవుట్ చేసుకొని వెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తున్నట్టు కూడా ఆరోపణ ఉంది. చాలా చోట్ల వైరాల నియోజకవర్గంలో కూడా, పల్లిపాడు లాంటి చోట్ల ఇంకా
డబ్బుల పంపిణీ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతుంది. చెదురుమదురు ఘటనలు, పోలీసుల అత్యుత్సాహం, అట్లాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు, సిపిఐ కాంగ్రెస్ మధ్య తోపులాటలు, కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐ వర్సెస్ కాంగ్రెస్, పాల్వంచలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లాంటి చోట్ల కొన్ని చోట్ల పరస్పర వాగ్వాదం జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. నిఖత్, ఇప్పటికైతే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. 5 గంటల వరకు సమయం ఉన్నది. 5 గంటల వరకు ఎవరైతే పోలింగ్ బూత్లకు చేరుకుంటారో వారందరికీ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు.